షూటింగ్. ఇవాళ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని సల్పబండ తండలో ఓపెన్ టు ఆల్ వాలీబాల్ జిల్లా స్థాయి టోర్నమెంట్ 2 రోజుల నుంచి జరుగుతుంది. ఇట్టి టోర్నమెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు, అలాగే ఇక్కడ ఆడిపిస్తున్నటువంటి పీఈటీలకు, అలాగే ఇక్కడ ఈ ఊరి సర్పంచ్కు, వీడీసీ డెవలప్మెంట్ వీడీసీ చైర్మన్లకు, మెంబర్లకు, అలాగే హంసర్ నాయక్కు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ను శశాంక్ హాస్పిటల్, శశాంక్ ఫౌండేషన్ తరఫున
అంసర్ నాయక్ అండ్ మన రమేష్ వీళ్ళందరూ వచ్చి సార్ మా ఊర్లో డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ వేయాలని అనుకుంటున్నాం, మీ సహాయ సహకారాలు కావాలంటే మీరు ఎప్పుడైనా కండక్ట్ చేయండి, నేను మీతోటి ఉంటానని చెప్పడం అనేది జరిగింది. అందుకు ఇక్కడ వచ్చినటువంటి చాలా దాదాపు టీంలు ఇప్పుడు కూడా మేము హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాము. ప్లేయర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఏది కూడా రాష్ట్ర స్థాయికి తక్కువ లేకుండా ఉన్నారు ప్లేయర్సు. గ్రామీణంలో ఉన్నటువంటి మన ప్లేయర్లకు ఇట్లాంటి టోర్నమెంట్లు కండక్ట్ చేస్తే ఇందులో నుంచి ఆణిముత్యాలు వెళ్తారు. కాబట్టి మీరందరికీ ఇవాళ మనోధైర్యంగా ఇవాళ ఓడిపోయినాం కాబట్టి రేపు దాంట్లో మనం బాధపడకుండా నెక్స్ట్ గేమ్లో ఇంకో గెలవడానికి ప్రయత్నం చేయాలి. అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలి. అలాగే ఎవరికైతే ఒక ఇంగ్లీష్లో నానుడి ఉంది, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, అంటే మనిషి మానసికంగా ఎప్పుడు గట్టిగా ఉంటాడంటే ఒక మనిషి శారీరకంగా స్పోర్ట్స్ ఆడి మంచి బలవంతుడుగా ఉంటాడో ఆయన యొక్క మైండ్లోనే ఆ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. రాబోయే రోజులలో ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దాన్ని తట్టుకొని ముందెళ్ళే పరిస్థితి ఉంటుంది. కావున మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్పోర్ట్స్ ప్రతి ఇంట్లలో ప్రతి వాళ్ళు ఆడాలి. అలాగే శారీరకంగా మానసికంగా మనం అందరము ఉత్సాహంగా ఉంటూ మన కుటుంబాలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ స్పోర్ట్స్తో పాటు చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనమందరం చదువుతూ మనం అభివృద్ధి చెందుతూ మన కుటుంబాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే మన ఊరి పేరును పైకి తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయి టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మన డాక్టర్ కేతావత్ మోతిలాల్ సార్ గారికి, అలాగే పాండు సార్ గారికి, అలాగే బాలు గారికి, మరి మేనేజ్మెంట్ అంసర్ నాయక్ గారికి, మరి తాండా వీడీసీ బృందానికి, అలాగే మా విలేజ్ యువకులకి ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ ఈ టోర్నమెంట్ని ఇంత గొప్పగా ఇంత చక్కగా చేసినందుకు మరి మేనేజ్మెంట్కి, మరి మన ఎస్బీ తాండా యూత్స్ యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంకెన్నో డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, మరి స్టేట్ లెవెల్ కావచ్చు, మాకు ఆర్థికంగా కావచ్చు, మరి ఎటువంటి సహాయ సహకారం మన శశాంక్ ఫౌండేషన్ ద్వారా మరి మోతిలాల్ సార్ గారు మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంతు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మాకు ఒకటే గుర్తుకొచ్చింది, క్రీడా స్ఫూర్తిని అంటే నేను అనుకున్నా నా మనసులో మా తమ్ముడు అన్నబట్టి అన్న మనము తాండాల జిల్లా స్థాయి పెట్టాలన్నా దీనికి నీ సహకారం కావాలి, నీ సాయం కావాలి అనే నాకు నా మైండ్లో మొట్టమొదటి గుర్తుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే డాక్టర్ మోతిలాల్ సార్ మా పిల్లలు స్పోర్ట్స్ ఆడే ఇవాళ 2 కానిస్టేబుల్ జాబులు తెచ్చుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీలో చాలామందికి నేషనల్ పోయినా స్టేట్స్కి పోయారు, చాలా మంచి వాళ్ళకి అనుభవం ఉంది సార్. మీరు సహాయం చేస్తే జిల్లా స్థాయి టోర్నమెంట్ మేము పెడదాం అనుకుంటున్నామంటే సార్ మనం పెడుతున్నాం అనగానే నాకు అట్లాంటి సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే సారు వైద్య రంగంలో కానీ ఇప్పుడు ఆయనకు హాస్పిటల్ ఉంది, చాలామంది గరీబోలు కానీ ఎక్కడేం కనిపించినా ఆయన ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చాలా మందికి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. సార్కి ఒకటే ఆ అమ్మ జగదమ్మ దేవి మాత ఆశీస్సులు ఉండాలి. రానున్న రోజులలో కూడా ఆయన రాజకీయ రంగంలో ఎంట్రీ అయ్యి చాలా మందికి ప్రజాసేవ ఇంకా ఆయన చేతుల మీదుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై శివలాల్, జై భవానీ, జై శ్రీరామ్.